బాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉంటుంది, సౌత్ సినిమాలో అలా ఉండదు. షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికల జాబితా తీస్తే ముందు వరుసలో తప్పకుండా వినిపించే పేరు తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ అందాల తార తన అందంతో మాత్రమే కాదు, తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో వరుస విజయాలు అందుకుని దాదాపు ప్రతి అగ్ర హీరో సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి తమన్నా కెరీర్ ని చూస్తే ఒక హీరోయిన్ ఎలా నెమ్మదిగా పైకి వచ్చి స్టార్ స్థాయికి చేరుకుంటుందో అర్థమవుతుంది. చాలా మంది హీరోయిన్లు 1-2 సినిమాలతోనే మెరిసి మాయమైపోతారు. కానీ కొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని బలంగా పట్టుకుని ఎన్నో సంవత్సరాలు అగ్రస్థానంలో కొనసాగుతారు. తమన్నా అలాంటి కథానాయికల్లో ఒకరు. ప్రారంభంలో సాధారణ పాత్రలతో మొదలైన ఆమె ప్రయాణం తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతో పెద్ద సంచలనం సృష్టించకపోయినా తనలో ఉన్న మెరుపు మాత్రం అందరికీ కనిపించింది. అయితే ఆమె కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పిన సినిమా ఏదంటే చాలా మంది ఒకే సమాధానం చెబుతారు, హ్యాపీ డేస్. ఆ సినిమా విడుదలైన తర్వాత తమన్నా పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో అంతా మార్మోగిపోయింది. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో ఆమె చూపించిన సహజ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆమెకు రాలేదు. అక్కడి నుంచి వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. తెలుగు మాత్రమే కాదు, తమిళ చిత్రసీమలో కూడా తన మార్కు చూపించింది. అగ్ర హీరోలతో నటిస్తూ భారీ విజయాలు అందుకుంది. ఒకానొక సమయంలో నిర్మాతలు, దర్శకులు హీరోయిన్ కోసం చూస్తే తమన్నా పేరు తప్పకుండా చర్చలో ఉండేది. ఎందుకంటే ఆమె వద్ద ఒక ప్రత్యేక సమతుల్యత ఉండేది. అందం, గ్లామర్, నటన, నృత్యం అన్ని. ప్రేక్షకులకు తమన్నా అంటే కేవలం అందమైన హీరోయిన్ కాదు, పాటల్లో గ్రేస్, భావోద్వేగ సన్నివేశాల్లో సహజత్వం, వాణిజ్య చిత్రాల్లో కావాల్సిన మెరుపు ఇవన్నీ కలిసిన ప్యాకేజ్. అందుకే స్టార్ హీరోల సరసన ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి నుంచి మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో అగ్ర హీరోలతో తెర పంచుకుంది. తమన్నా కెరీర్ లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాలేదు, ప్రత్యేక గీతాల్లో కూడా తన ప్రత్యేకతను చూపించింది. కొన్ని పాటలు వస్తే ప్రేక్షకులు థియేటర్లలో కూర్చోరు, లేచి డాన్స్ చేస్తారు. అలాంటి ఉత్సాహాన్ని తెచ్చే స్క్రీన్ ప్రెజెన్స్ తమన్నాకి ఉంది. అయితే కాలంతో పాటు కథానాయికల ప్రయాణం కూడా మారుతుంది. కొత్త హీరోయిన్లు వస్తారు, అభిరుచులు మారుతాయి, కథల ధోరణి మారుతుంది. ఇక ఈ నేపథ్యంలో తమన్నా కూడా తన దృష్టిని విస్తరించింది. తెలుగు సినిమాలు కొంచెం తగ్గించి హిందీ వైపు ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడ వరుస వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తూ తన కెరీర్ నైతే కొత్త దిశగా తీసుకెళ్లింది. ఇటీవల తెలుగులో బోలా శంకర్ సినిమాలో కనిపించింది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా ఫలితం ఆశించినట్టు రాలేదు. ఆ తర్వాత ఓదెల 2 ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అది కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో తెలుగులో ఆమె ప్రస్తుత స్థితి గురించి చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా తాజాగా తమన్నా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఒక ముఖాముఖి సంభాషణలో ఆమె మాట్లాడుతూ హిందీ చిత్రసీమలో నటన లేదా గ్లామర్ ఈ రెండిట్లో ఏది ప్రాధాన్యంగా తీసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్పింది. కానీ దక్షిణాది చిత్రసీమలో మాత్రం నటనతో పాటు గ్లామర్ ను కూడా సమానంగా మోసుకెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇక ఈ ఒక్క వ్యాఖ్యతో చర్చ మొదలైంది. కొంతమంది ఆమె మాటల్లో నిజముందని అంటున్నారు. ఎందుకంటే వాణిజ్య చిత్రాల నిర్మాణంలో దక్షిణాది చిత్రసీమలో హీరోయిన్ పాత్రకు చాలా సార్లు 2 అంచనాలు ఉంటాయి. కథకు అవసరమైన భావోద్వేగం కూడా ఇవ్వాలి, పాటల్లో గ్లామర్ కూడా చూపించాలి. ప్రేక్షకుల అంచనాలు కూడా అలానే ఉంటాయని కొందరు చెప్తున్నారు. కానీ మరోవైపు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే తమన్నాకు అసలైన పేరు, గుర్తింపు, అభిమాన వర్గం ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రధానంగా దక్షిణాది సినిమాల నుంచే. ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాలే ఆమెను అగ్రస్థానానికి తీసుకెళ్లాయి. భారీ పారితోషికం, స్టార్ స్థానం, కోట్లాది అభిమానులు ఇవన్నీ ఇక్కడే దక్కాయి. అలాంటి సమయంలో ఇప్పుడు హిందీపై దృష్టి పెట్టి దక్షిణాది గురించి ఇలా మాట్లాడటం సరైంది కాదని చాలా మంది అంటున్నారు. మీకు పేరు తెచ్చింది ఎవరు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీని విమర్శించడం కాదు, కృతజ్ఞతతో మాట్లాడాలి అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం మరో కోణం చెప్తున్నారు. ఒక నటిగా తమన్నా తన అనుభవాన్ని మాత్రమే చెప్పి ఉండొచ్చని అంటున్నారు. ఆమె విమర్శించలేదని, కేవలం 2 పరిశ్రమల పని విధానాల్లో
సినిమాల్లో ఉన్న తేడాను మాత్రమే వివరించిందని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తమన్నా ఏం మాట్లాడినా ఇప్పటికీ అది వార్త అవుతుంది. ఎందుకంటే ఆమెకు ఇంకా మార్కెట్ ఉంది, ఇంకా అభిమాన వర్గం ఉంది, ఇంకా ప్రజలు ఆమె మాటలను గమనిస్తున్నారు. ఇక ఇదే స్టార్ పవర్. నిజానికి తమన్నా ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఒక కొత్త అమ్మాయి వచ్చి నెమ్మదిగా అవకాశాలు సంపాదించి వరుస విజయాలు అందుకుని సంవత్సరాల పాటు అగ్రస్థానంలో నిలబడటం చిన్న విషయం కాదు. అందం మాత్రమే ఉంటే సరిపోదు. క్రమశిక్షణ, కష్టపడే స్వభావం, నిరంతర శ్రమ కూడా ఉండాలి. తమన్నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆమె పేరు ఇంకా చర్చలో ఉంది. సోషల్ మాధ్యమాల్లో ఆమె ఫోటోలు, వీడియోలు, వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. కొత్త తరానికి కూడా ఆమె గురించి తెలుసు. పాత అభిమానులకు అయితే ఆమెపై ప్రత్యేకమైన ప్రేమ ఉంది. మరి తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె చెప్పింది నిజమేనా, లేక దక్షిణాది పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తప్ప? అలాగే మీకు తమన్నా నటించిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.